కొన్ని ప్రసంగాలు చెప్తుంటారు కానీ జనాలు తగ్గిపోతారేమని చెప్పడం మానేస్తారు. అందుకేనండి మొదట్లో చెప్పాలి, మీరు ఇచ్చే డబ్బులు కాదు, మీరు ఇచ్చే కానుకలు కాదు, మీరు ఇచ్చేవి ఏమీ కాదు, ముందు దేవునికి మీరు కావాలని చెప్పాలి. ఎవరేమనుకున్నా పర్లేదండి, వచ్చేది నలుగురైనా పర్లేదండి. ఆ ఉన్నవారు నాలుగు సరైన విత్తనాలు ఉంటే చాలండి. మొహమాటలు లేకుండా చెప్పాలి. అయ్యో ఇలా అంటే మానేస్తారు, మానేని. అయ్యో ఇలా అంటే రావడం మానేస్తారు, పోనీ. నేను అడుగుతున్నానండి, ఉచితంగా వజ్రాలు పంచుతున్నప్పుడు ఆడు కోపం మీద ఎవరికంటే నష్టం? వాడికి నష్టం. రాకపోతే పోతాడు, ఉంటే బాగుపడతాడు. దేవుని వాక్యము వజ్రాల కన్నా గొప్పది. అది పంచుతున్నాం ఉచితంగా. అది పంచుతున్నప్పుడు ఏమన్నా అంటే కోపగిస్తారంటే ఎవడు పోయేది? అందుకే దైవజనుడి గుండెల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను ప్రజల ఎదుటుండి మాట్లాడుతున్నది ముఖ్యం కదండి. నేను దేవుని ఎదుటను క్రీస్తు ఎదుట ఉండి మాట్లాడుతున్నాను. ఆయన చెప్పమన్నదే చెప్పాలి.